మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే భృగు షట్కము అనేటువంటి దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. సప్తమ స్థానంలోకి శుక్రుడు మారడం ద్వారా ఆ శుక్ర దోషం అనేటువంటి దాని నుండి బయటపడతారు. పంచమ స్థానంలో గురుడు యోగిస్తున్నారు. ఈ వారంలో చంద్రబలం అనేటువంటిది ఈ రాశి వారికి లేదు. కేవలం ఒకే ఒక్క గ్రహం గురుబలం మీద మాత్రమే ఈ వారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. చంద్రబలం లేనటువంటి కారణం చేత మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అనగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనసుకి అంతగా నచ్చవు. మనసుకి నచ్చనటువంటి పనులను ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేస్తే దానిలో ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక చోటనే ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి మాత్రం ఇక్కడ ఉంటారు, ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ వారం అంతా కూడా ముందుకు వెళతారు. దీనివల్ల చేసేటువంటి పని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ గ్రహస్థితి ఆర్థికంగా ప్రభావాన్ని గనక చూసుకుంటే కొంత కుటుంబ పరంగా ఎక్కువ ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల తాలూకు ఖర్చులకు కానీ ఈ వారంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అటు ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ అంటే మీకు వచ్చేటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయ మార్గాలు అనేటువంటివి ఏవి కూడా విచ్ఛిన్నం అవ్వవు. వచ్చేటువంటి ధనం మీకు ధనాగమం అనేటువంటిది బాగానే ఉంటుంది, కానీ ఈ మిగతా సమస్యలే కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. చెప్పుడు మాటలు వినకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు.